ఇట్లాంటి అవేర్నెస్ ఉన్నటువంటి గ్రామాలు ఇప్పటికీ టౌన్ లో ఉన్నా మనం గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి గ్రామాలు రామపేట కావచ్చు ఈ ప్రాంతంలో మాత్రం మిగిలినంతా మైగ్రేషన్. ఇలాంటి చోట్ల ఏదైనా ఎక్స్పెరిమెంటల్ గా ఒక యాక్టివిటీ తీసుకుంటే మీరే ఎగ్జాంపుల్ గా అవుతా. ప్రతి చోట ప్రతి వాటిలో పలానా చోట ఇట్లా ట్రైనింగ్ పొందారు, ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు, మీరు కూడా అట్లా చెయ్యండి అని నేను ఇంకో దగ్గర చెప్పడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కూడా కొంతమంది ఆపరేట్ చేస్తా ఉన్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్నప్పుడు వేణుగోపాల్ వచ్చి ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి తర్వాత కూడా ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ గా తీసుకోవాలి. ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ప్రోగ్రామ్ కూడా ఈరోజు గవర్నమెంట్ ఇంకా ఫ్యూచర్ లో, ఎందుకంటే అందరూ తెలిసి ఇప్పటికే అందరికీ భారంగా ఉందని మళ్ళీ 3,000 రూపాయలు, 3 దఫాల్లో 10,000 రూపాయలు ప్రతి సభ్యులకి ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలైంది.